సంగారెడ్డి జిల్లా కంది మండల్ ఎర్దనూరు గ్రామంలో హనుమాన్ వినాయక మందిర్ ఆధ్వర్యంలో 9 రోజులు పూజలు నిర్వహించుకొని వినాయకుని శోభాయాత్ర చేయడం జరిగింది. కావున చిన్నలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. కోలాటం, ఆటలు, బ్యాండ్ మేళంతో జరిపించారు. అంగరంగ వైభవంగా వినాయకుని శోభాయాత్ర జరిపించారు. బాగా ఆలోచించుకోండి. లడ్డు మళ్ళీ పోతే దొరకదు. नरसम्म नामधेयस्यां वेणुकुमार नामधेयस्यां कर्णिका వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నవరాత్రుల భాగంగా ఎర్దనూరు గ్రామంలో ఇక్కడ పాల్గొన్న పిల్లలు, పెద్దలు, మహిళలకు భారీ సంఖ్యలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామంలో ఎర్దనూరు గ్రామంలో 33 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని విగ్రహం నిలబెట్టడం జరుగుతుంది. 43 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకునికి మనము పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఈ గ్రామంలో చుట్టూ ఎక్కడ లేని ఇది గ్రామం చిన్నదైనప్పటికీ ఇంతకుముందు నర్సారెడ్డి గారు చెప్పినట్టు మా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక నెల ముందు ఇచ్చేయాలి. అసలు అది కూడా చెప్తున్నాం. మళ్ళా కొడుకు నువ్వు పెడుతున్నా 78,000 మూడోసారి ఒకటోసారి మూడోసారి చూడండి. జై బలో విఘ్నేశ్వర మహారాజ్ కి జై బలో విఘ్నేశ్వర మహారాజ్ కి. ఇక్కడ తిరుగు అన్న వచ్చిందా? జై బలో విఘ్నేశ్వర మహారాజ్ కి.
రాజీ సార్ ఛానల్ రావాలి లడ్డు కొన్నారు పైసలు పెట్టి వాళ్ళ లడ్డు సోషల్ మీడియాలో వెళ్ళిపోవాలి నిన్ను బాలరాజ బంగారు స్వామి అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా వినాయక కమిటీ ఆధ్వర్యంలోనైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాన్ని 9 రాత్రులు 9 పగలు పూజలు చేసుకొని ఘనంగా మరి భక్తులు పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు అందరికీ తారతమ్యం లేకుండా మరి ఘనంగా ఎదుర్కొచ్చినటువంటి మా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దాదాపు 42-43 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని ఉత్సవం జరుగుతున్నది. మరి పక్కనే ఉన్నటువంటి గ్రామం ఇచ్చరాపురం 50వ సంవత్సరము పూర్తి చేసుకున్నారు. అది చాలా పెద్ద గ్రామం. మరి మనము దాని వెంబడే ఎక్కడ లేనటువంటి చుట్టుముడి గ్రామాల్లో మనము దాని వెంబడే ఒక 4-5-6 సంవత్సరాలు వెనుకనే ఉన్నాం కాబట్టి 50వ సంవత్సరము మనం అంతకంటే చాలా ఘనంగా జరుపుకుంటామని ఈ గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాం. అలాగే మరి లడ్డు విషయం అయితేనేమి భక్తుల విషయం అయితేనేమి ఈ ఊళ్ళో